హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు సరికొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మేము మా ఫ్యామిలీతో కలిసి పార్క్ కి అయితే వెళ్ళాము. ఏలూరులో ఉన్నటువంటి ప్రతి పార్క్ ను గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. అవును కదండి. అయితే ఈ రోజు మరి ఒక పార్క్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఈ పార్క్ ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఈ పార్క్ ఏంటి, లోపల ఎలా ఉంది, ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఎలా ఉంది, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వగానే అప్పటి నుంచి వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం. అయితే పవర్ పేట ఇవన్నీ కొద్దిగా లాంగ్ కదండి ఇంటి దగ్గర నుంచి. సో అందుకని లాంగ్ అంతా జర్నీ షూట్ చేస్తే ఇంకా వీడియో షూట్ చేయడానికి ఉండదు. పైగా ఎక్కువ టైం అయితే మీకు కూడా చూడడానికి బోర్ కొడుతుందని సగం దూరం వచ్చిన తర్వాత నేనైతే వీడియో ఆన్ చేసి షూట్ చేయడం స్టార్ట్ చేశాను. నిజం చెప్పాలంటే షూట్ చేయడం కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే పక్కన వెళ్తున్న వాళ్ళు, ముందు వెళ్తున్న వాళ్ళు, వెనక వెళ్తున్న వాళ్ళు అందరూ మనల్ని చూస్తారు. సో ఎవరు ఏదో చూస్తారు, ఎవరు ఏదో చేస్తారు అని పట్టించుకోవడం మానేసి ఎవరి లైఫ్ వాళ్ళది కదండి. సో ఇది నా లైఫ్ అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోవడం మంచిది. సో అందుకని నేను ఎవరి విషయాలు ఏం పట్టించుకోకుండా, ఎవరు చూస్తున్నారు ఏం పట్టించుకోకుండా బ్యాక్ సైడ్ కూర్చొని ఎలా షూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు మన ఛానల్లో ఏలూరులోని కొన్ని పార్క్స్ అయితే ఎలా ఉంటాయి, ఎంట్రన్స్ ఏంటి, విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నా. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఏలూరులోని ఒక ఫేమస్ పార్క్ అయిన బృందావన్ పార్క్ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు ఏలూరులోనే ఉంటూ మేము ఈ పార్క్ కి వెళ్ళలేదు, దీని అడ్రస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే దీని అడ్రస్ ఏంటో చెప్తాను. ఈ బృందావన్ పార్క్ అడ్రస్ వచ్చేసి పత్తేబాద టెంపుల్ రోడ్, పవర్పేట్, ఏలూరు అండి. శనివారపేట ఉంటది కదా, అక్కడ ఈ పార్క్ అనేది ఉంటదండి. సో మేమైతే పవర్పేటకి వచ్చేసాము. మా పాప చూసారా ట్రైన్ వస్తుంది. సో నాన్న ట్రైన్ ఎదుగు అని చూపిస్తూ భలే ఎంజాయ్ చేస్తుంది. నిజం చెప్పాలంటే నాకు జర్నీ అంటే చాలా ఇష్టం అండి. ఇలా కొద్దిగా ఏదైనా పార్క్ కి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా ఇలా లాంగ్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తూ మేమైతే మాట్లాడుకుంటూ వెళ్తాము. సో ఒక సైడ్ షూట్ చేస్తూ ఇంకొక సైడ్ మాట్లాడుకుంటూ ఇంకా పార్క్ ఎంత దూరం ఉంది ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటూ మేమైతే అలా వెళ్తున్నాము. నార్మల్ గా అయితే జర్నీ షూట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నాకే ఎందుకు జర్నీ కూడా షూట్ చేస్తే బాగుంటది కదా. ఒకవేళ ఎప్పుడైనా అడ్రస్ మర్చిపోతే ఈ రకంగానే చూసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ఐడియాతో నేనైతే ఇలా జర్నీని కూడా షూట్ చేస్తున్నాను. అయితే ఈ పార్క్ కి నేను డే టైం వెళ్ళాను, కానీ నైట్ టైం ఇదే ఫస్ట్ టైం. సో నైట్ టైం ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాము. ఇప్పటి వరకు నేను చూసిన పార్కులు అన్ని కూడా డే టైమే వెళ్ళాను. ఒక పార్క్ అనుకుంటా కొద్దిగా నైట్ టైం అవుతుండగా వెళ్ళాను, కానీ ఈ పార్క్ కు మాత్రం నైటే వెళ్ళాను. ఎందుకంటే మా హస్బెండ్ ప్రాపర్ ఊరే కాబట్టి ఏ టైం లో ఏ పార్క్ బాగుంటుందో ఆయనకు బాగా తెలుసు. సో నైట్ టైం వచ్చేసి ఈ పార్క్ బాగుంటదని చెప్పేసి ఇక్కడికైతే మేము వచ్చాము. ఎంట్రీ అయిపోయి చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఎంట్రీ టికెట్ ఎక్కడ లేదండి ఇప్పటి వరకు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మా పాప 5 years బిలోనే కాబట్టి ఎంట్రీ టికెట్ లేదు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees అండి. ఎంట్రీ పాస్ 10 rupees అని చూసారు కదా, మీకు టికెట్ కూడా షూట్ చేసి చూపిస్తున్నా. టికెట్ తీసుకుని మేమిద్దరు లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ప్రతి పార్క్ లో ఓన్లీ నార్మల్ గా పిల్లలు ఆడుకోవడానికి కొన్ని వస్తువులు పెడితే, ఇక్కడ మాత్రం టికెట్లు తీసుకుని ఏమేమి తీసుకోవాలి ప్రతిది మాత్రం టికెట్ తీసుకుని ఆడుకోవాలండి. ఏ టికెట్ తీసుకుని, ఎక్కడ టికెట్ తీసుకుని, ఏది ఎక్కాలనేది ఇక్కడ ఒక ఫ్లెక్స్ రూపంలో పెట్టారు చూసారు కదా, నేను అది కూడా షూట్ చేశాను. ఒకవేళ మీరు వెళ్ళి ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ ని కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. ఇంకా అది షూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది రౌండ్ షేప్ లో ఉంది కాబట్టి నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకైతే షూట్ చేస్తున్నా. చూసారు కదా, ఇప్పుడు రైట్ సైడ్ కి అయితే మేము వచ్చాము. రైట్ సైడ్ జంప్ అవుతున్నారు చూసారు కదా, ఉయ్యాలలాగా. సో అదైతే కొత్తగా పెట్టారు. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ కి వచ్చేసరికి పావురాలు, ఇంకొంచెం ఫ్రంట్ కి వచ్చేసరికి పక్షులు, అదే విధంగా కోళ్లు, కుందేళ్లు అంటే జంతువులు, ఇలాంటివన్నీ కూడా ఇలా చిన్న సైజ్ జూ లాగా ప్రిపేర్ చేసి దాంట్లో అయితే అవన్నీ పెట్టారండి. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇవన్నీ కూడా పిల్లలు నార్మల్ గా ఆడుకోవడానికి. వీటికి మాత్రం ఎంట్రీ ఫీజు ఇవేమీ లేవు. నార్మల్ గా పార్కులు ఎలా ఆడుకుంటారు ఇక్కడ కూడా అంతే. ఎంట్రన్స్ లో ఉన్నాయి కదా, వాటికి మాత్రమే మనీ పే చేయాలి. ఇవి నార్మల్ గా ప్రతి పార్క్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉన్నాయండి. సో మా హస్బెండ్ ఏమో మా పిల్లల్ని తీసుకుని వాళ్ళని ఆడించడానికి వెళ్తే ఈ మధ్యలో నేను పార్క్ షూట్ చేద్దామని చెప్పేసి ఫ్రంట్ కి అయితే వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, పార్క్ అయితే నిజంగా చాలా బాగుందండి. కానీ ఈ పార్క్ లోపల చేపలు ఇవన్నీ ఉండడం వల్ల లైట్ గా స్మెల్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, మా బాబుని మా హస్బెండ్ ఎలా ఆడిపిస్తున్నారు. మీరు పిల్లల్ని చూసుకొని నేనైతే ఇదంతా షూట్ చేస్తానని చెప్పి ఇంకా పిల్లల్ని ఆయనకు అప్పగించి నేనైతే ఫ్రంట్ కి వెళ్ళి షూట్ చేస్తున్నాను. చూసారు కదా, రైట్ సైడ్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారండి, చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర ఆడించలేక ఇక్కడికి వస్తే వాళ్ళు ఈ రకంగా ఆడుకుంటారని చెప్పేసి జాబ్ హోల్డర్స్ ఎక్కువగా ఇలాంటి పార్క్స్ కి తీసుకొస్తారు.
ఇంకెలా ఫ్రంట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా భలే కలర్ఫుల్ గా అయితే ఇక్కడ ప్రిపేర్ చేశారు, చూసారు కదా, చాలా బాగుంది. ఇంకొకసారి ఇటు సైడ్ షూట్ చేస్తే ఇక్కడ మధ్యలో ఒక చెరువు లాగా ఉండి దాంట్లో మనము బుద్ధా పార్క్ లోకి వెళ్ళినప్పుడు ఆ బోట్ షికార్కి వెళ్ళాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలాంటిదే ఒకటి సెట్ చేశారు. ఆ బోట్ షికారు అవన్నీ కూడా షూట్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్ లో ఒక బ్రిడ్జ్ లాగా ఉంటదండి. సో నేను ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి లోపల ఎలా ఉంది ఏంటో అవన్నీ కూడా నేనైతే షూట్ చేశాను. అది షూట్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నా. మా హస్బెండ్ మా బాబు సేమ్ ఒకే కలర్ టీ షర్ట్లు వేసుకున్నారు, చూసారు కదా. ఇంకా మేమైతే ఇటు సైడ్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తున్నాను. ఒకసారి మొత్తం వ్యూ అంతా ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఇలా చుట్టూ పార్క్ ఉండి మధ్యలో ఒక చెరువు లాగుండి ఆ మధ్యలో వెళ్ళడానికి ఒక వంతెన లాగుండి నిజంగా చాలా బాగుందండి. పార్క్ అయితే రీసెంట్ గా చేసింది కాదు, ఎప్పటితో కాబట్టి కొద్దిగా పాతబడిందండి. కానీ ఇప్పుడు ఎంత బాగుందంటే ఆ టైంలో ఇంకెంత బాగుందో నేనైతే గెస్ట్ చేయలేదు, ఎందుకంటే చాలా బాగుంది. నైట్ టైం రావడం వల్ల మాకు ఇంకా ఎంజాయ్ చేసాము. ఇటు సైడ్ ఇందాక ఆల్రెడీ కొన్ని షూట్ చేశాను, కొన్ని షూట్ చేయలేదు కదండి. సో పిచ్చుకలు ఇవన్నీ ఎలా ఉన్నాయి లోపల అనేవన్నీ కూడా మీకు క్లియర్ గా షూట్ చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఒకసారి షూట్ చేసిన తర్వాత దగ్గరికి వెళ్తున్నాను. నాకు ఫస్ట్ దగ్గరికి వెళ్ళడానికి భయం వేసి నేనైతే షూట్ చేయలేదు. సో మా హస్బెండ్ నుండి ఏం పర్లేదు షూట్ చేయన్న తర్వాత ఇవన్నీ కూడా దగ్గరకు వచ్చి నేనైతే షూట్ చేస్తున్నా. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కౌజు పెట్ట ఇలాంటివి అంటారు కదా, సో ఇలాంటివి కొన్ని దొరకని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో పెట్టి వాటికి మేత వేస్తూ భలే ఉంచారండి దాంట్లో. ఇంకా అటు నుంచి మరలా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. లోపలికి ఎలా అయితే వెళ్ళానో వెనక్కి రావడం కూడా అలానే వచ్చేస్తున్నాను. ఇంకొక సైడ్ నుంచి వెళ్దామంటే అటు సైడ్ అంతా చీకటిగా ఉంది. సో అందుకని అటువైపు నేను వెళ్ళలేదు, ఎందుకంటే అటువైపు తీయడానికి కూడా ఏమీ లేవు. సో అన్ని ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఇవే క్లియర్ గా మీతో అయితే షేర్ చేస్తున్నా. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్లు కూడా ఉన్నాయండి. ఒకవేళ మీరు గనక మనీ తీసుకొచ్చి పిల్లల్ని ఎంజాయ్ చేయాలి అంటే మనీ తెచ్చుకుని ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇది వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా ఉండి ఆ వాటర్ ఫ్లో అవుతుంది కదా, ఇలా డెకరేట్ చేశారు. కానీ ప్రజెంట్ అయితే వాటర్ ఏం ఫ్లో అవ్వట్లేదు. లోపల ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కూడా మీతో షేర్ చేద్దామని ఇదంతా నేనైతే షూట్ చేశాను. ఇంకా అలా మేమైతే ఫ్రంట్ కి వచ్చేసామండి. ఫ్రంట్ కి వచ్చిన తర్వాత ఒకసారి అంతా చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా. ఇంక ఇటు లోపలికి వెళ్తే ఇది జిమ్ అండి. ప్రతి పార్క్ లో కూడా జిమ్ ఇవన్నీ అవైలబుల్ గా ఉంటాయి, మీకు తెలిసిందే కదా. సో అందుకని లోపలికి ఏం వెళ్ళలేదు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ క్లియర్ గా చూపించాను. అక్కడ ఒక ఆవిడ కూర్చున్నారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఏమేమి పిల్లల్ని ఆడించాలనుకుంటున్నారో అక్కడ టికెట్ అయితే మీరు తీసుకోవాలి. సో అవన్నీ చూపించాం. మేము పిల్లల్ని అయితే ఏమి ఎక్కించలేదండి, ఎందుకంటే అప్పటికే నైట్ అయిపోయింది. సో మరలా ఇంకెప్పుడైనా వద్దామని చెప్పేసి రిటర్న్ అయిపోతున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా బెలూన్స్ అవన్నీ చూస్తే పిల్లలు ఊరుకుంటారా, సో ఊరుకోలేదు కాబట్టి పిల్లలకు కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకుని మేమైతే మరలా రిటర్న్ అయిపోతున్నాం. ఇదేనండి బృందావన్ పార్క్ వచ్చేసి. వెళ్ళేటప్పుడు షూట్ చేయడం నాకు కుదరలేదు, సో వచ్చేటప్పుడు షూట్ చేద్దామని చెప్పేసి బయట ఎలా ఉంది ఏంటనేది షూట్ చేస్తున్నాను చూడండి. ఇలా పార్క్ దగ్గర ఇలాంటివి పెట్టుకుంటే నిజంగా తొందరగానే ఇవన్నీ సేల్ అయిపోతాయి, ఎందుకంటే చిన్నపిల్లలు పేచి పెట్టేస్తారు కదండి. ఇది కావాలంటే అది కొనేంత వరకు కూడా విడిచిపెట్టరు. సో అందుకని ఇలాంటి ప్లేస్ లో కనుక తెలివిగా మీరు పెట్టుకుంటే ఏమైనా సేల్ అయిపోతాయి. పార్క్ అంతా ఒకసారి షూట్ చేస్తున్నాను, చూసారు కదా. అంతే ఫ్రెండ్స్, ఏలూరులోని బృందావన పార్క్ ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు ఫుల్ వీడియోని అయితే ఈ రోజు మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఇప్పటి వరకు బృందావన పార్క్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఈ పార్కుకు వెళ్ళకపోతే తప్పనిసరిగా మీ పిల్లల్ని తీసుకుని సరదాగా ఖాళీ టైంలో వెళ్ళండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని అయితే నేను అనుకున్నాను. కొన్ని షూట్ చేశాను, కొన్ని వాయిస్ ద్వారా చెప్పాను. ఎలా అయితే బృందావన పార్క్ ఇంటి నుండి ఎగ్జిట్ వరకు ప్రతిదీ కూడా మీతో షేర్ చేసుకున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నానంటే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పోతుంది. సో తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.